మంత్రి యోగం ఎవరెవరికో క్యాబినెట్ విస్తరణపై ఆశావాహుల ఉత్కంఠ. మంత్రివర్గంలో ఖాళీలు 6 డజన్ మందికి పైగా పోటీ. సామాజిక ప్రాంతీయ సమీకరణలతో నేతలు ఎవరికి వారే ప్రయత్నాలు. పలువురికి సీనియర్ల మద్దతుతో రసవత్తరంగా మారిన పోటీ. సీఎం రేవంత్ పరిశీలనలో కొత్త పీసీసీ చీఫ్ మదిలో ఉన్న పేర్లేవి. సామాజిక సమీకరణలను పరిశీలిస్తున్న అధిష్టానం ప్రాతినిధ్యం లేని జిల్లాలకే ఛాన్స్ అంట. సో ఇంకొక 6 మందికి మంత్రి పదవి కట్టబెట్టాల్సిన అవసరం ఉంది. అది ఎవరికి ఇస్తారు అన్న చర్చ అందరైతే ప్రయత్నాలు అందరూ చేస్తూ ఉన్నారు. కానీ 6 మంత్రి పదవులు కూడా బీసీలకు రావాల్సిన అవసరం ఉంది. మరి ఎంతమంది బీసీలకు ఇస్తారు? రేవంత్ రెడ్డి మనసులకు ఇచ్చుకుంటారా, లేకపోతే ఎవరికి ఇస్తారు? లేకపోతే ఇప్పుడు కొత్తగా పీసీసీ అధ్యక్షుడు అయిన మహేష్ కుమార్ గౌడ్ ఆయన కోరిక మేరకే బీసీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారా, లేదంటే మళ్ళీ వాళ్ళ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళకి రేవంత్ రెడ్డి కట్టబెట్టే ప్రయత్నం చేస్తారా చూడాలి. సో ఏదేమైనప్పటికీ ఈ 6 మన బీసీలే. మరి ఈసారి ఎవరికి ఇలా న్యాయం చేస్తారు? నిజంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రానికి ప్రయత్నం చేసిన వాళ్ళకి ఇస్తారా, లేకపోతే రేవంత్ రెడ్డికి జై ముఖ్యమంత్రి జై రేవంత్ రెడ్డి అన్నులకు మంత్రివర్గంలో అవకాశం ఇస్తారా చూడాలి. సో ఏదో మనకి చాలామంది పేర్ల తెరపైకి వస్తూ ఉన్నాయి. బి లైలయ్య కావచ్చు, అద్దంకి దయాకర్ కావచ్చు. సో ఇట్లా చాలామంది పేర్లు తెరపైకి వస్తూ ఉన్నాయి. సో ఈసారైనా అద్దంకి దయాకర్కి న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. సరే ఆయన కాంగ్రెస్ పార్టీ కావచ్చు కాదనట్లే, కానీ ఆయన ఒక ఉద్యమకారుడు. నీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రానికి క్రియాశీలకంగా పనిచేసిన బిడ్డ అద్దంకి దయాకర్. సో ఆయనకు టికెట్ విషయంలో చేసిరు. ఒక కామెంట్ కోమటిరెడ్డి వెంకరెడ్డిని ఒక కామెంట్ అనడం చెప్పి ఆయనకు ఏ తరహాలో పక్క జరపాలో ఆ తరహాలో పక్క జరుపుకుంటూ వస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడైనా ఆయనకు ఒక నామినేటెడ్ హోదాలో మంత్రివర్గంలోకి అద్దంకి దయాకర్ తీసుకోరా చూడాల్సిన అవసరం ఉంది. కానీ చాలామంది ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఎవరెవరికి ఇస్తారు. కానీ కాంగ్రెస్ పార్టీ కూడా ఆలోచిస్తూ ఉంది. అరే ఇప్పుడు మనం బీసీలను పక్కన పెడితే మళ్ళీ ఆల్రెడీ బీసీ ఉద్యమం స్టార్ట్ అయింది, ఇంకా ఇబ్బందికర పరిస్థితులు ఉండే అవకాశం ఉంటున్న ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ కాస్త సోయికి వచ్చింది. ఎంతమందికి ఇస్తారన్నది చూడాలి.